మేజర్గా ఇలా దేశవ్యాప్తంగా ఒక సంచలనమైన నిర్ణయం ఈ రోజు దేశంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తీసుకుంది. అది ఇలా గతంలో పార్లమెంట్ లో మాట్లాడారు. ఇలా బహిరంగంగా బయటికి వార్త వస్తారు. ఒకసారి పూర్తిగా చదివినాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా విషయం ఏందని. ముందే పండుగ వచ్చింది. 22వ తేదీ నుంచే తగ్గనున్న నిత్యావసర ధరలు పేదలు మధ్యతరగతికి గణనీయంగా ఊట లభించబోతోంది. జిఎస్టీ తగ్గిందయా 22వ తేదీ నుంచే తగ్గనున్న నిత్యావసరాల ధరలు. ఎందుకంటే కేంద్ర నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం జిఎస్టీని సడలించింది, తగ్గించింది కొన్ని వస్తువుల విషయంలో. దేశ ప్రజలందరికీ దసరా పండుగ ముందే వచ్చింది. దసరా దీపావళి ఇక ముందల్లో వచ్చింది. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం గతంలో తీసుకుంది. దాన్ని ఇవాళ అమలు చేయబోతా ఉంది. 22వ తారీఖు నాటి నుంచి మీకు దాదాపుగా కొన్ని వస్తువుల పైన జిఎస్టీ తగ్గబోతా ఉంది. ఒకసారి చూద్దాం లిస్టు. జిఎస్టీ సంస్కరణలకు జిఎస్టీ కౌన్సిల్ పచ్చ జెండా ఊపింది. ఇప్పుడున్న 4 స్లాబులు 2 స్లాబులకు కుదింపు చేసింది. జీవిత ఆరోగ్య బీమాపై జిఎస్టీని పూర్తిగా ఎత్తివేసింది. ఇక 33 రకాల అత్యవసర ఔషధాల పైన పన్ను 0గా తీసుకురాబోతోంది. ఇతర అన్ని మందులపై పన్ను 5% తగ్గించనున్నది. సిమెంట్ పై పన్ను 10% తగ్గించనున్నది. యథాతథంగా ఫోన్ల ధరలు ఉండబోతున్నాయి. టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు 28 నుంచి 18% స్లాబ్లోకి రాబోతా ఉన్నాయి. కార్ల పైన 75,000 నుంచి 1,00,000 దాకా ఊట లభించబోతోంది. లగ్జరీ కార్లపై 10 లక్షల దాకా ఆదాయం తగ్గించబోతా ఉంది. ఇంకేంది, స్కూటర్లపై 10,000 దాకా, బైకులపై 13,000 దాకా, 2,500 రూపాయలు దాటిన వస్త్రాలు, పాదరక్షల ధరలు పెరిగే ఛాన్స్ అని చెప్పేసి ఇన్ని రకాలుగా ఇంకా చాలా వస్తువులకు కూడా, మరి ముఖ్యంగా మేజర్ ఇబ్బంది కార్లు కొనే వాళ్ళకు, బైకులు కొనే వాళ్ళకు, అదే రకంగా ఫ్రిడ్జ్లు, ఏసీలు ఇవి కొనే వాళ్ళకు మేజర్గా వీటి విషయాల్లో చాలా పెద్ద ఎత్తులో సామాన్య ప్రజలకు రేటు తగ్గబోతా ఉన్నాయి. జిఎస్టీ తగ్గబోతా ఉంది. ఇది మేజర్గా ఒక మంచి గుడ్ న్యూస్. ఎందుకంటే 140 కోట్ల మందికి లబ్ధి జరిగే వార్తది. ఈ దేశంలో 140 కోట్ల మందికి ఏదో ఒక రకంగా ఏదో ఒక వస్తువుకి ఇది లబ్ధి జరగబోతా ఉంది. మరి దీన్ని ఖచ్చితంగా దేశ ప్రజలు స్వాగతిస్తారు. సో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి, నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్న దేశ ప్రజల తరఫున. ఇంకా ఏదైనా ఒకసారి జిఎస్టీలో వినూత్న సంస్కరణలు తీసుకొస్తామన్న ప్రధాని మోదీ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించారు. ఈ సంస్కరణలు కేవలం పన్ను రేట్ల హేతుబద్ధీకరణ మాత్రమే కాదు, పేదలు మధ్యతరగతి వారికి ఉపశమనం కలిగేలా సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించేలా ఉండడమే లక్ష్యం అని చెప్పేసి వార్త పూర్తిగా రాసుకొచ్చారు. ఇక ఏ వస్తువు పైన ఎక్కడ తగ్గబోతా ఉంది, ఎంత పర్సెంటేజ్ తగ్గబోతుంది అనేది ఇక్కడ రాసుకోవచ్చు. ప్రధానంగా రైతులు వ్యవసాయ రంగానికి ఒకసారి గమనించండి. రైతాంగం చూస్తూ ఉంటారు కాబట్టి ఒకసారి చెప్తా ఉన్నా. సో ఇక ట్రాక్టర్లు, విడిభాగాలు, టైర్ల పైన ట్రాక్టర్లు కానీ, విడిభాగాలు కానీ, టైర్లు ప్రధానంగా, ఎందుకంటే సంవత్సరం కోటి మారుస్తూ ఉంటారు మా రైతు బిడ్డలు. ఇక 18% స్లాబ్ నుంచి 5% దాదాపుగా 13% తగ్గబోతా ఉంది ఓన్లీ ఈ ఒక్క అంశంలో. అదే రకంగా ట్రాక్టర్లు కొంటే 12% జిఎస్టీ ఉన్నది కాస్త 5% పడబోతా ఉంది. తద్వారా దాదాపుగా ఎంతనే 7% మీకు రాయితీ లభించబోతా ఉంది. రైతాంగానికి మేజర్గా చెప్తా ఉన్నా. సో ఈ రకంగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం గతంలో ప్రకటించినట్టుగా ఈ రోజు మరి అమలు చేయడానికి పూనుకున్నది. ఇంకా ఈయన కూడా గదే వార్త రాసుకొచ్చింది. సో 5%, 18% మాత్రం ఈ 2 స్లాబ్లు మాత్రం ఉంటాయి. సో ఇంత ముందుకు 5, నాకు తెలిసి 12, 18, 28 ఉండే అనుకుంటా. సో 2 తీసేసి 5, 18 2 స్లాబ్లు మాత్రం ఉంచారు. సో మేజర్గా అసలు 28% అనే స్లాబ్ మొత్తానికి ఎత్తేసారు. సో అత్యధిక శాతం ట్యాక్స్ కట్టే 28% అనేది లేకుండా పోయింది. ఇది గమనించారు. ఇంకా ఇంతవరకు మరి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో నిర్మలా సీతారామన్ గారు నిన్న మాట్లాడడం జరిగింది. ఇంకేందా 2 స్లాబులు హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ పై జిఎస్టీ ఎత్తివేత, కొత్త స్లాబులకు జిఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలియజేసింది. ఈ నెల 22 నుంచి కొత్త రేట్లు వర్తిస్తాయట. అంటే ఇప్పటి నుంచి కాదు, 22వ తారీఖు నుంచి లెక్క. 12% స్లాబ్ లో ఉన్న వెన్న, ఫ్రూట్ జ్యూసులు, డ్రై ఫ్రూట్ వంటి 5% స్లాబ్ లోకి, 28% స్లాబ్ లో ఉన్న ఏసీలు, టీవీలు, ఫ్రిడ్జ్లు, సిమెంట్ వంటి 18% లోకి, పాన్ మసాలా, సిగరెట్లు, కూల్ డ్రింక్లు, హై ఎండ్ కార్లపై ప్రత్యేకంగా 40% ట్యాక్స్ అని చెప్పేసి ఇంతవరకు ఈ వార్తలోని సారాంశం. సో 22వ తారీఖు నుంచి మనం దీని ఫలాలు మనం స్వీకరించబోతాము.
సో జిఎస్టీ తగ్గపోతా ఉంది. అయితే దీనికి కౌంటర్ గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఏందా, దాని యొక్క రాజకీయ చరిత్ర ఎట్లుంటది, అందరూ ఊరంతా కోసిందని ఊసుగాన్లోని కోసిందన్నట్టు నడుస్తూ ఉంటది. వాళ్ళ లెక్కే అట్లుంటది. ఇప్పుడు ఊసుగాన్లోని ముచ్చట ఏదని మీరు నన్ను అడుగుతారు కదా, ఒకసారి ఏందనేది నేను చూపిస్తా. రాష్ట్రాల ఆదాయ నష్టాన్ని కేంద్రం భరించాలి. రాష్ట్రాల ఆదాయ నష్టాన్ని కేంద్రం భరించాలి. ఏమంటారు బట్టి విక్రమార్క గారు ఏమంటారంటే, నరేంద్ర మోదీ పెట్రోల్ రేటు తగ్గించినా మేము తగ్గియం, ఆయన జిఎస్టీ తగ్గితే మాకు ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మా ఇందిరమ్మ రాజ్యం, మా కాడ దండిగే పైసలు ఉన్నాయి. 130 ఏళ్ళ చరిత్ర కలిగిన పార్టీ, 50 ఏళ్ళు దేశాన్ని ఏళ్ళ పార్టీ కాబట్టి మాకు అన్ని ఎరుక, ఆరోగ్యాన్ని ఎట్ట అమలు చేయలేక, ఆదాయం ఎట్ట సృష్టించాలో కూడా మాకు ఎరికే. కాబట్టి మేమేమంటున్నాం అంటే రాష్ట్రాల ఆదాయ నష్టాన్ని కూడా కేంద్రం భరించాలి. మేము తిరిగి పండుకుంటాం. ఏమిచ్చిండు నరేంద్ర మోడీ దానికి గుడ్డిచ్చిందని తెలంగాణ రాష్ట్రాల ప్రజలకి పిచ్చోరం చేయాలి. ఏమంటున్నా నిజమే కదా. మన యొక్క రాజకీయ చరిత్ర కసం ఉంటుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కూడా ఇదే వర్తిస్తుంది. అన్ని రాష్ట్రాలు రూపాయి ఆదాయం తక్కువ వస్తుంది. అప్పుడు ప్రజలకే కదా మేలు జరిగేది, మాకేం జరగదు. ఏ పార్టీకి జరగదు, ఏ వ్యక్తుల్లో జరగదు. దేశంలో 140 కోట్ల మంది ప్రజలకు లబ్ధి జరుగుతుంది. ఆదాయ నష్టాన్ని భరించాలి, మాకు ఇవ్వాలంటున్నాను. అంటే జనాల కాల గుంజుతలే కదా మీరు మాకు గుంజుకొని మాకు ఇరి, మీ ఇష్టం, మీ సాగు మీద మాకైతే ప్రజలు కావాలంటున్నారు. మా ఆయన బచ్చన్న తెలివితల్లో మంత్రి అన్షిన్ తెలియాలది. చూడండి, జిఎస్టీలో మార్పులను స్వాగతిస్తూనే తిరకాసు ఎట్లుంటుంది అనేది లెక్క. రాష్ట్రాల ఆదాయాన్ని కాపాడే చర్యలు కేంద్రం తీసుకోవాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సూచించిండు. రాష్ట్ర రాబడిలో 50% జీతాలు, పెన్షన్లు అప్పులకే పోతుందని, ఆదాయం తగ్గితే హెల్త్, విద్యపై ప్రభావం పడుతుంది అంటున్నారు. ఇప్పుడే ఎగురు పెడుతున్నది, ఇప్పుడేమో మొలకలెత్తుతున్నది. మీ ఇందిరమ్మ రాజ్యంలో విద్య కానీ వైద్యం కానీ ఎగురు పెడుతున్నది. నోట్ల కాగని చుమ్ముతారు కదా మీ ప్రభుత్వం పైన. ఏమంటారు, ఆ మందికి మంగళారతి మనకు సోమవారం అన్నట్టు మన వీక్తే కదా. ఆదాయం తగ్గినా పెరిగినా, ఆదాయం వచ్చినా రాకపోయినా మనం ఏమైనా వీక్తే కదా. బచ్చా నాని ఒకటి ఫస్ట్ అంటానే 20 నెలలకెళ్ళి అప్పులు కడతారు, మీ సక్కవైన వాళ్ళు శుద్ధపూసలం 6 గంటలు అమలు చేయలేకపోతాను అన్నారు కదా. పోనీ అప్పులు లేకుండా మీరు ఊరుకురా, మీ సక్కవైన వాళ్ళ అప్పులు లేకుండా మీ సగమైన వాళ్ళయి మీరు అప్పు తీసపోయినా, ఒకవేళ మీరు ఆ పథకాలు అమలు చేయకపోయినా అర్థం ఉన్నది. మీరు చదవని సన్నాసు లెక్క కేసీఆర్ కంటే 10 రేట్లు అప్పు తెచ్చుకుంటా, కేసీఆర్ రూపాయలు వేస్తే మన 10 రూపాయలు అప్పు తెచ్చుకుంటా, అప్పులైనాయి, పప్పులైనాయి, అభివృద్ధి చేయలేకపోతాను, ఆదాయం తగ్గిపోతుంది అని పత్తితో మాటలు తాగుబోతుల పైసలు సంపాదిస్తారు. పైసలు తాగుబోతులకు మందు రేట్లు పెంచి పైసలు సంపాదిస్తారు. అది మన బిఏ తెలివి. ధమాకు ఫుల్ పని చేస్తుంది. సిగ్గులేకబ్బా. మొత్తానికైతే వీళ్ళు జిఎస్టీ తగ్గినా మా పైసలు మాకు కావాలని కయ్యం పెట్టారు. కాలాల కయ్యం పెట్టి వాడేస్తాడు గెలిచేవాడు కాంగ్రెస్. మరి ఎట్లుంటారు అనుకుంటారు.